ప్రాచీన యుద్ధ కళను కొత్త తరానికి అందిస్తూ ఆత్మరక్షణకు సాయపడుతోంది పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న హనుమాన్ అఖాడా శిక్షణా కేంద్రం. దేశ సంస్కృతి సంప్రదాయాలలో భాగమైన ఈ యుద్ధ కళ నేర్చుకోవటానికి చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ రావటం, ముఖ్యంగా ఆడపిల్లలు ఆత్మరక్షణ కోసం నేర్చుకోవటం అందరినీ విశేషంగా ఆకర్షిస్తోంది. శిక్షణ పొందిన వాళ్ళందరూ దసరా నాడు ఈ కళను ప్రదర్శించటం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీకి చెందిన కంది నాగరాజు అఖాడా అనే ఈ ప్రాచీన కళకు జీవం పోస్తూ తన తండ్రి ఆశయాలను కొనసాగిస్తున్నాడు. దసరా ఉత్సవాల్లో ఈ క్రీడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. హనుమాన్ అఖాడా నిర్వాహకుడు నాగరాజు అందిస్తున్న ప్రోత్సాహంతో యువత ఉత్సాహంగా ఈ ప్రాచీన క్రీడను నేర్చుకుంటోంది. ఈ ఉచిత శిక్షణ తరగతులను ఈ మధ్యనే రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రారంభించి నాగరాజును అభినందించారు. గతంలో యుద్ధాలు జరిగినప్పుడు కర్రసాము, కత్తిసాము చేసేవారు. వీరికి అత్యుత్తమ గురువులు శిక్షణ అందించేవారు. కానీ కాలం మారుతున్న కొద్దీ ఈ యుద్ధ కళలు మరుగున పడుతున్నాయి. కరాటే, కుంగ్ఫూ లాంటి మార్షల్ ఆర్ట్స్ కి ఇస్తున్న ప్రాధాన్యం భారతీయ సాంప్రదాయ యుద్ధ క్రీడలకు ఇవ్వటం లేదు. అందుకే ఈ ప్రాచీన కళకు ప్రాణం పోస్తూ దసరాకు వారం ముందు నుంచే ఎన్టీపీసీలోని విశ్వభారతి పాఠశాలలో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు అఖాడా మాస్టర్ నాగరాజు. ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో గత 25-30 సంవత్సరాలుగా శ్రీ హనుమాన్ అఖాడా ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. కీర్తిశేషులు కంది రాజయ్య మా నాన్నగారి స్ఫూర్తితో ఈ యొక్క విశ్వభారతి పాఠశాలలో విద్యార్థులకు కర్రసాము, కత్తిసాము, డాలు తదితర విన్యాసాలలో శిక్షణను ఇవ్వడం జరుగుతుంది. విద్యార్థులు ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమాల్ని శిక్షణను తీసుకుంటున్నారు. ఇదే స్ఫూర్తితోని ఈ యొక్క జరగబోయే దసరా ఉత్సవాలలో అఖాడా ప్రదర్శనను విజయవంతంగా ప్రదర్శించడం జరుగుతుంది. చేతితో కర్రు తిప్పుతూ ఉండటంతో మంచి వ్యాయామం లభిస్తోందని, మహిళల ఆత్మరక్షణకు ఈ అఖాడాలో ఇచ్చే కర్రసాము, కత్తిసాము శిక్షణ ఎంతో ఉపయోగపడతాయని, మనోధైర్యంతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతోందని విద్యార్థులు అంటున్నారు. గత 3 సంవత్సరాలుగా నేను ఇక్కడ శిక్షణ తీసుకుంటున్నాను. ఇది నా ఆత్మరక్షణకు బాగా ఉపయోగపడుతుంది. మీరు కూడా ఇలాంటి శిక్షణను తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇది ఆడపిల్లలకు బాగా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్క చిన్న పిల్లలు, పెద్దలు అందరూ వచ్చి ఇక్కడ శిక్షణ తీసుకోవాలి. ఇలా నేర్చుకున్న విద్యార్థులందరూ దసరా సందర్భంగా ప్రత్యేక ప్రదర్శన ఇవ్వటం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. సాంప్రదాయ పరిరక్షణతో పాటు స్వీయ రక్షణకు ఉపయోగపడటం ఆనందాన్నిస్తోందంటున్నారు పిల్లలు, వాళ్ల తల్లిదండ్రులు.